కాసేపటి తరువాత, ఈ వర్షం తగ్గేలా లేదు, మెట్రోలో వెళ్ళిపోదామా అడిగాడు సూర్య. ఓకే అన్నట్టుగా తలూపింది స్నేహ. ఇద్దరు మెట్రో ఎక్కేశాక ఛార్జింగ్ పాయింట్ చూసి తన ఫోన్ ఛార్జింగ్ పెట్టింది స్నేహ. అవునా రోరా, ఛార్జర్ ఉన్నాక కూడా నువ్వెందుకు ఏడ్చావు అడిగాడు సూర్య. ఏమో, నాకు ఆ టైంలో గుర్తు రాలేదు అనుకుంటూ ఇంటికి కాల్ చేసి, నాన్న వర్షం చాలా పడుతుంది, నేను నా సీనియర్ మెట్రోలో వస్తున్నాం నాన్న అని చెప్పింది స్నేహ. సరేరా, నేను స్టేషన్లో వెయిట్ చేస్తాను అన్నాడు స్నేహ వాళ్ళ నాన్న. నాన్న స్టేషన్కి వస్తా అన్నారు, మీరింటికి వెళ్ళొచ్చు అని చెప్పింది స్నేహ. ఎక్కడికమ్మా వెళ్ళేది? నేనుండేది బోయిన్పల్లి, నిన్ను డ్రాప్ చేయడానికి ఇటువైపు వస్తున్నా అన్నాడు సూర్య. చేసిన తప్పుకి పనిష్మెంట్ అది అని గొనుక్కుంటుంది స్నేహ. ఏంటే అన్నాడు సూర్య. ఏం లేదు, నెక్స్ట్ జీబీఎస్ పరేడ్ గ్రౌండ్స్, కావాలంటే మీరు దిగిపోండి, నేను మేనేజ్ చేసుకుంటా అంది స్నేహ. షోరా అడిగాడు సూర్య. షోరానా? అసలు సిగ్గుందా, అలా ఎలా షూర్ అని అడుగుతాడు అని లోపల తిట్టుకుంటూ, షూరే, నాకేం భయం లేదు అని చెప్పింది స్నేహ. తరువాతి స్టేషన్ జీబీఎస్ పరేడ్ గ్రౌండ్స్ అన్న అనౌన్స్మెంట్ వినిపించింది ఈ లోపల. దిగనా అడిగాడు సూర్య. వద్దు 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 అని మనసులో అనుకుంటూ, దిగిపోండి అని చెప్పింది స్నేహ. ఆ మాటకి సూర్య ట్రైన్ దిగిపోయాడు. నిజంగానే దిగిపోయాడా? అన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలా, అర్థం చేసుకోవచ్చు కదా అని స్నేహ గునుక్కుంటూ తిట్టుకుంటూ ఉండగా, భూ అని వెనక నుండి వినపడగానే భయపడి తిరిగి చూస్తే సూర్య. సార్ మీరా అని ఆనందంతో కూడిన ఆశ్చర్యంలో ఉంది స్నేహ. ఎస్, మనమే. ఏంటి దిగిపోయాను అనుకున్నావా? ఎలా దిగుతానమ్మా, మాట ఇచ్చాంగా. పుష్ప పాట వినలా? మాట తూట లాంటిది, తూట ఎలా అయితే తిరిగి రాదో మాట ఇచ్చాక అస్సలు తగ్గేదేలా అని సూర్య అనగానే నవ్వుకుంది స్నేహ. నన్ను డ్రాప్ చేసి మీరు మళ్ళీ వెనక్కి వెళ్ళాలి కదా, ఐమ్ సారీ అని చెప్పింది స్నేహ. ఇంకెక్కడ వెళ్ళేది, సూరజ్ గారు అక్కడే నాగోల్లో ఉంటాడు, వాడు రూమ్కి వెళ్ళిపోతా ఈ నైట్కి అన్నాడు సూర్య. అలా వాళ్ళిద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా, తరువాతి స్టేషన్ నాగోల్ అన్న అనౌన్స్మెంట్ వినిపించి దిగిపోయారు ఇద్దరు. నాన్న, మా టీఎల్ సూర్య అని స్నేహ సూర్యని వాళ్ళ నాన్నకి ఇంట్రడ్యూస్ చేసింది. హలో సార్ అనగానే హ్యాండ్ ఫార్వర్డ్ చేసి, హలో సార్ అన్నాడు స్నేహ వాళ్ళ నాన్న. అయ్యో సార్, మీరు నన్ను సూర్య అనొచ్చు అని చెప్పాడు సూర్య. ముగ్గురు నవ్వుకొని, థ్యాంక్ యూ బాబు, పాపం తన వల్ల మీకు ఇబ్బంది అయింది అని స్నేహ వాళ్ళ నాన్న అంటే, అయ్యో పర్లేదు అంకుల్, అసలే తను ఫ్రెషర్, పైగా నా టీం, ఈ టైంలో ఎలా వదిలేస్తాను, ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ అంకుల్ అన్నాడు సూర్య. సో కైండ్ ఆఫ్ యూ. ఓకే బాబు, థ్యాంక్ యూ, గుడ్ నైట్, రామా అని స్నేహ చేయి పట్టుకొని తీసుకెళ్లారు స్నేహ వాళ్ళ నాన్న. ఎందుకో అలా తీసుకెళ్ళడం చూడటానికి చాలా క్యూట్గా అనిపించి అలా వాళ్ళిద్దరిని చూస్తూ ఉండిపోయాడు సూర్య. నెక్స్ట్ డే మార్నింగ్ స్నేహ ఆఫీస్కి ఎంటర్ అవ్వగానే సూరజ్ వర్క్ చేసుకుంటూ కనిపించాడు. వీడసలు పడుకోడా అనుకుంటూ, అవును నిన్న నైట్ ఏదో ఆవేశంలో వీడిని ఏవేవో మాట్లాడేశాను, కొంపదీసి సీనియర్ సార్ వీడికి ఏమైనా చెప్పేసి ఉంటాడా అనుకుంటూ తన ప్లేస్కి వెళ్లే ముందు అక్కడే నుంచొని, ఈరోజు వీడి నుంచి ఏ సర్ప్రైజెస్ రాకుండా చూడు స్వామి, ప్లీజ్ 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 అని దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటే, హే సూరజ్ లుక్స్ హ్యాండ్సమ్ నా అంది స్నేహ కొలీగ్ తన ఇంకో కొలీగ్ అంశుతో. హా యార్, ఆల్సో హీ సో టాలెంటెడ్, యు నో సమ్వన్ టోల్డ్ మీ కామ్ ఇన్హో కర్తా హై और సూర్య టేక్స్ ఆల్ ద క్రెడిట్, హౌ మీన్ అని ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా, లుక్ अंशु, मैं सूर्या से बेटर हूँ, ये बात तुम्हें किसने बताया मुझे पता नहीं, लेकिन मैं जो भी हूँ वो सूर्या की वजह से ही हूँ. बेटर नो दैट and stop gossiping. Go, get back to your work అని చెప్పి వెళ్ళిపోయాడు సూరజ్. సూరజ్ అన్న ఆ మాటలకి స్నేహకి సూరజ్ మీద ఉన్న ఒపీనియన్ మారిపోయింది. అదే పనిగా సూరజ్ని చూస్తూ ఉంటే
ఒక హ్యాండ్ గాల్లో వేవ్ చేస్తున్నట్టుగా కనిపించింది స్నేహకి. చూస్తే ఎదురుగా హాయ్ చెప్తూ సూర్య. స్నేహ వెళ్ళి కామ్గా తన సీట్లో కూర్చుండిపోయింది. నేను నాన్న మాటలన్నీ సీనియర్స్ చెప్పేసి ఉంటారా అని ఆలోచించుకుంటూ ఉండగా, హాయ్ స్నేహ, కమ్ టు మీటింగ్ రూమ్ అని మెసేజ్ చేశాడు సూర్య. స్నేహ రూమ్లోకి వెళ్ళేలోపు సూరజ్ కూడా అక్కడే ఉన్నాడు. ఐఎమ్ సారీ స్నేహ, మేరే వజహ సే తుమ్హే కల్ రుక్నా పడా అని అన్నాడు సూరజ్. నేనే సారీ సూరజ్, ఒక టైంలో కొంచెం కోపం తెచ్చుకున్నా. ఫ్రెండ్స్ అని స్నేహ హ్యాండ్ ఫార్వర్డ్ చేయగానే ఫ్రెండ్స్ అని సూరజ్ హ్యాండ్ ఫార్వర్డ్ చేశాడు. ఇద్దరు హ్యాండ్ షేక్ చేసుకుంటూ ఉంటే, హలో, దిస్ ఇస్ నాట్ ఫేర్, ఈ సెటిల్మెంట్కి రీజనే నేను, అట్లాంటిది నన్ను వదిలేస్తున్నారేంట్రా అంటూ సూర్య కూడా ఫ్రెండ్స్ అంటూ వాళ్ళతో హ్యాండ్ షేక్ చేశాడు. ఆ రోజు నుండి స్నేహ, సూర్య, సూరజ్ బెస్ట్ ఫ్రెండ్స్ అయ్యారు. RRR లాగా వీళ్ళని వాళ్ళ ఆఫీస్లో వాళ్ళంతా SSS అంటూ పిలిచేవాళ్ళు. మరి అంతా బాగానే ఉన్నప్పుడు స్నేహ ఎందుకు చనిపోయింది తెలుసుకుందాం వచ్చే ఎపిసోడ్లో. ఇంకో మాట, ఈ పాడ్కాస్ట్ నీకు నచ్చితే నలుగురికి చెప్పే, నచ్చకపోతే నాకు చెప్పు, వీలైతే సబ్స్క్రైబ్ చేసేసి కుదిరితే గంట కూడా కొట్టే. ఏంటి ఉన్నా మరి? టాటా.